లో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు ఎమ్మెల్యే రాజాసింగ్. బక్రీద్ సందర్భంగా భారీ స్థాయిలో గోవుల వధకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. లక్షలాది ఆవులు దూడలు ప్రమాదంలో ఉన్నాయన్న రాజాసింగ్ గోవులను కాపాడాల్సిన పోలీసులు తగిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. హిందువుల భావోద్వేగాలను ప్రభుత్వం గౌరవించాలని సూచించారు. గోవధను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రాజాసింగ్. 27 మైకి బక్రీద్ పండగ ఉన్నది. ప్రతి సంవత్సరం పోలీస్ అధికారుల నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ మేము ఒక ఆశ పడతాం, బక్రీద్ పండగని డిస్టర్బ్ కావద్దు, పండగ మంచిగా జరుపుకోండి. కానీ కావాలని కొంతమంది మా ఆవులని, చిన్న చిన్న దొడల్ని, పొలాలకి పనికొచ్చే అట్లాంటి మంచి ఎద్దులని ఇన్లీగల్గా ట్రాన్స్పోర్టింగ్ చేసుకుంటా బహిరంగనే రోడ్డు పైన పెట్టి అమ్మి బక్రీద్ పండగ రోజు కోసి హిందువులు మనోభావాలతోని ఆడనికి కొంతమంది ప్రయత్నం చేస్తారు. అది ప్రతి సంవత్సరం జరుగుతుంది. సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? ఆవు కానీ ఎద్దు కానీ దొడలు కానీ కోయకూడదు. సుప్రీంకోర్టు చట్టాన్ని కాపాడే బాధ్యత ఎవరిది? గవర్నమెంట్ది కాదా? పోలీస్ది కాదా? కానీ దురదృష్టం ఏంటంటే గతంలో ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ముస్లిం ఓట్ బ్యాంక్ని వాళ్ళకి ఇంకా దగ్గర తీసుకొనికి ఓపెన్గా ఆవులు ఎద్దులు దొడలు బక్రీద్ పండగ రోజు కోయనికి సపోర్ట్ చేస్తున్నారు. ఇల్లీగల్ ట్రాన్స్పోర్టింగ్ కి పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి మరియు ఓల్డ్ సిటీ కానీ న్యూ సిటీ కానీ అక్కడిక్కడ ఎక్కడెక్కడ ముస్లిమోలు బక్రీద్ సందర్భంలో కోయనికి వాళ్ళు కొననికి ట్రై చేస్తారు. అక్కడ వాళ్ళకి సపోర్ట్గా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నిలబడుతున్నారు. ఇది చాలా